ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశానికి ఒకటే శత్రువు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓడించి వారు అధికారులు రావాలనుకుంటారు. జనసేన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పద్ధతులు నచ్చక విభేదించి వారు ఓడిపోవాలని ఖచ్చితంగా కోరుకుంటారు. కానీ ఇద్దరు ఓడిపోవాలని కోరుకుంటారు. ఆ సారూప్యత తప్ప ఇంకేముంటుంది సారూప్యత? ఎందుకంటే వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రానికి నష్టం అని ఇద్దరు మాట్లాడినోలే కదా. ఇప్పుడు ఒకరితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారంటే అందులో ఒకరి పట్ల ఉన్న వ్యతిరేకత వాళ్ళ విధానాల పట్ల కావచ్చు, వాళ్ళు అనుసరించిన పద్ధతుల వల్ల కావచ్చు, దాని మీద వ్యతిరేకత ఇంకొక వ్యతిరేకత ఉన్న వాళ్ళతో కలుస్తున్నారు. కానీ రాజకీయ సారూప్యత కనిపిస్తాం తప్ప భావ సారూప్యత లేదు. రాజకీయ సారూప్యత ఏమవుతుంది? అవసరాలు, సంబంధాలు, కెపాసిటీలు ముందుకు వస్తాయి. భావ సారూప్యత అంటే రాజీలు పడతారు. అవసరం నీకెంత నాకెంత ఏదైనా రాజీ పడతారు. రాజకీయ సారూప్యత ఉన్నప్పుడు నీ అవసరం నాకేంటి, నా అవసరం నీకేంటి, దాని చుట్టూనే జరుగుతాయి. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇది మొదటి అంశం. రెండో అంశం అనుకుంటా ఉండేది, ఇప్పుడు ప్రధానంగా ఈ కలయికల్లో ఒక బలహీనత ఏం కనిపిస్తుంది? లేదా ఎన్నికల్లో కలిసి ఉంటారా లేదా అనుమానం సమాజానికి ఎందుకు కలుగుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు. పత్రికల్లో ఏమి రాశారు, ఏమి ఇంట్రెస్ట్ అవన్నీ పక్కన పెడదాం. స్థూలంగా వచ్చిన అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అయిష్టంగా వెళ్ళినట్టుగానే మనకు కనిపిస్తుంది ఆ ప్రకటనలు చూస్తూ ఉంటే. ఆ ప్రకటనలు ఏంటి? వాళ్ళు పిలిస్తే పోయినాడు. ఎందుకు? ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు గంతులేసుకోవాలి. అంటే ఒక మంచి పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాం, కలిసి పనిచేస్తాం, ఆయన సంగతి చూస్తాం, ప్రత్యామ్నాయం అని ఆనందంగా పోవచ్చు, లేదా వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలిసిన తర్వాత అధికారిక ప్రకటన రెండు వైపుల నుంచి లేదు. ఎందుకు లేదంటే ఏమి క్లారిటీ వచ్చిందా లేదో వాళ్ళు అంతర్గత విషయం. పాయింట్ ఏంటంటే, ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నా, అవగాహన చేసుకోవాలనుకున్నా చాలా ఆనందంగా చేసుకుంటారు, ఎవరైనా సంతృప్తిగా చేసుకుంటారు. కానీ ఇక్కడ నాకు సంతృప్తి కన్నా ఏదో ఒక అవసరం, ఏదో ఒక తెలియని భయం, ఇవన్నీ కనిపిస్తాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రకటనలు చూస్తాం. తెలుగుదేశం వాళ్ళ పత్రికలు చేసే ప్రకటన జోలికి నేను అట్లా ఇంకా పరాకాష్ఠ చేయలేదు. వాళ్ళ నాయకులు చెప్పిన ఎలక్షన్ బాగా జరగాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఇవన్నీ మన డిబేట్ లో కూడా చాలా మంది నాయకులు చెప్పారు, మీ డిబేట్ లో కూడా. దీన్ని బట్టి అర్థం ఏంటి? ఏదో బహిరంగంగా ప్రజలకు ఇది మా విధానం అని చెప్పే పొత్తు కాకుండా తెర వెనుక ఏదో జరగాలనే పొత్తులే ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల ఏమది? కాబట్టి దీని ఎవరి అవసరాలు వాళ్ళకు ముందుకు వస్తాయి తప్ప ఇంకోటి కాదు. అందుకని తెలుగుదేశం పార్టీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, అది ఒక పాపులర్ పాయింట్. బీజేపీతో కలవకపోతే నష్టం, కలిస్తే కష్టం అని చెప్పినట్టుగా ఈరోజు వాళ్ళు ఇట్లాంటి పొత్తులు ఉన్నట్టుగా మనకు తెలుగుదేశం వ్యవహార శైలి మనం చూస్తే మనకు కనపడుతుంది. బీజేపీ నుంచి వాళ్ళు ఏమైనా ప్రకటన చేస్తున్నారా? ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, అధికార ప్రకటన మీరేంది, మీకు ఇంకా ముందు తెలిసిపోతుంటారు. ప్రెస్ మీట్ ముందే చెప్పేస్తారు అది ప్రకటన చేస్తున్నాం. అధికారిక ప్రకటన తెలిస్తే అందరూ తెలుస్తుంది విషయం. ఇప్పుడు రహస్యాలు చెప్పమని నేను అన్నాం, కానీ మా మధ్య ఒక అవగాహనతో పోతున్నాము, మా మధ్య ఒక పొత్తుతో పోతున్నాం, ఒక ఆలోచనతో పోతున్నాం, ఇది ఒక అవగాహన రావాల్సింది అని చెప్పడం వేరు. అది చెప్పలేకపోతున్నారంటే ఎవరు ఇష్టాలు ఎట్లున్నాయో మనకు అర్థం కాని పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఈ గందరగోళం, ఈ అవగాహన ఇట్లాంటి వాటికి